జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా పుట్టినరోజుకి మీ డ్యాన్స్ తో మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అప్పుడే ఏమైంది తాతగారు? అసలు డాన్స్ ఇప్పుడు మొదలవుతుంది. లక్ష్మి, ఇప్పుడు మనిద్దరం డాన్స్ చేద్దామా? మనిద్దరమా? అవును లక్ష్మి, డాన్స్ అంటే ఎగ్జాక్ట్లీ డాన్స్ కాదు. ఉప్పుల కుప్ప వయ్యారి భామ తిరుగుదామా? సరే మనీషా, నీ ఇష్టం. లక్ష్మి, ఇప్పుడు అవసరమా? అయ్యో పర్వాలేదండి, నాకిది చిన్నప్పటి నుంచి అలవాటే. మా ఊళ్ళో ఎన్నిసార్లు ఆడుంటాను. మనీషా కావాలనే కాలు దూవుతోంది. లక్ష్మిని ఏదో చేయడానికి దీనికి ఆహ్వానిస్తుంది. లక్ష్మి, మనీషా, ఆర్ యు క్రేజీ? నీకు చేయడం రాకపోతే చేతకానట్టు వదిలేయాలి, అంతేకాని చేస్తాను చూస్తాను అనుకుంటూ వచ్చి ఇలాగేనా చేసేది? మిత్రగారు, అయినా మనీషాకి సరదాగా తిరగడము, షికార్లకి వెళ్లడం తెలుసు. కానీ ఇలాంటి ఒప్పులు కుప్పలు వయ్యారి బాములు తిరగడం అంటే ఎలా తిరుగుతుంది? ఏం మనీషా, తాతయ్యని ఇంప్రెస్ చేద్దాం అనుకున్నావా? లక్ష్మికి సారీ చెప్పు. లక్ష్మి, ఐఎమ్ వెరీ సారీ. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అయ్యో మనీషా, దేనికే సారీ చెప్తారా? ఇది చాలా చిన్న విషయం, నువ్వు అస్సలు పట్టించుకోకు, సరేనా? చిన్న చిన్న విషయాల గురించి అంత ఎక్కువ ఆలోచించకూడదు మనీషా. అనుకోకుండా జరిగింది, కావాలని నువ్వు చేయలేదు కదా. ఏంటి తాతయ్య, మిత్రలక్ష్మి వాళ్ళ వైపే కన్నార్పకుండా చూస్తున్నావు? వాళ్ళని చూసావురా? వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరూ లేనట్టు వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. ఒకరి మీద ఒకరికి నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. నీరజ్, తాతయ్య గారు చెప్పింది 100కి 100 నిజం. అంతే అంటావా? ముమ్మాటికి అంతే నీరజ్. ఇద్దరి మనుషుల మధ్య ఆ ప్రేమ ఉన్నప్పుడే చుట్టూ ఉన్న ప్రపంచం, ప్రాబ్లమ్స్ ఏవీ గుర్తుకురావు. లైఫ్ చాలా అందంగా, ఆనందంగా ఉంటుంది. కమ్ నీరజ్, కమ్ ఆన్. ఏంటి మనీషా, మా తాతయ్య ఏమనుకుంటారు? అనయ్య, నేను చెప్తూనే ఉన్నానా ఆ అమ్మాయి ఖచ్చితంగా నీరజ్కి లవరేనని. ఇప్పుడిప్పుడే నాకు కూడా క్లారిటీ వస్తుంది మీనాక్షి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే ఓ పనైపోతుంది. వాళ్ళు నీ ముందు చెప్పలేకపోతున్నారన్నయ్యా. అందుకే పెద్ద మనసుతో అర్థం చేసుకుని వాళ్ళకి పెళ్లి చేసేయ్.
తాతయ్య గారు తాతయ్య గారు మిమ్మల్నే. ఏంటి అంత పరధ్యానంగా ఉన్నారు? మనీషాని నీరజ్ని మైమరిచిపోయి మరీ చూస్తున్నారు. ఏం లేదమ్మా, ఆ మనీషా నీరజ్లు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, కానీ వాళ్ళ తాతయ్యకి చెప్పలేకపోతున్నారు. అందుకే వాళ్ళ పెళ్లి ఎలా చేద్దామా అని మా ప్రసాదరావు అన్నయ్య ఆలోచిస్తున్నారు. అవును తాతయ్య గారు, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇద్దరు చాలా ప్రేమించుకుంటున్నారు. మాటల్లో చెప్పలేకపోయినా వాళ్ళ ప్రవర్తనలో తెలిసిపోతుంది. ఓ, నీకు కూడా అనిపించిందా? అయితే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నట్టే. అంతేకాదు తాతయ్య గారు, మా ఇంటి దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంలో నీరజ్ తన ప్రాణాల్ని అడ్డుపెట్టి మరీ మనీషని కాపాడాడు. ఆహా, ఎంతో ప్రేమ ఉంటేనే కదా అలా చేస్తారు. నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి. సరే, ఇంతకీ పుట్టినరోజు బాబు కేక్ కట్ చేస్తారా లేదా? హ్యాపీ బర్త్డే టు యూ తాతయ్య. చూడండి, నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరితో ఒక శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటి ప్రసాదరావు గారు, ఏంటా శుభవార్త? నా మనవడు నీరజ్కి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాను. వావ్, ఇంతకీ ఎవరమ్మాయి? మా నీరజ్ని ఇష్టపడిన అమ్మాయే. తను కూడా ఇక్కడే ఉంది. తాతయ్య, ఏంటిది సడన్గా? ఇలాంటివి ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. నీరజ్, నువ్వు ఆగరా. నీ మనసేంటో, నీ మనసులో ఉన్న మాటేంటో ఈ తాతయ్యకి తెలియదనుకుంటున్నావా? ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు ఇంకా. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా మనవడు నీరజ్కి చిన్ననాటి స్నేహితురాలు మనీషా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.